వచనం నుండి ఆ అధ్యాయం అంతయు మరి 19వ అధ్యాయం 1వ వచనం నుండి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కేద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటికి వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులను, పరిసయ్యులు, బంట్రోతులను వెంట పెట్టుకొని ఆ తోపులోనికి వెళ్ళెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సింబమంటోనది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చేది. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పాను. గురుద్రోహగు యోధా వారితో ఉండెను. యేసు నేనే ఆయనని చెప్పగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయేది. ఆయన మరలా, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడగు యేసును అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను. నీవు నా కొసకిన వారిలో ఒక్కరినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచివి తెగ నరికెను. యేసు పేతురుతో, నీ కత్తిని ఉరలో పెట్టుము. తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదులు, బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా ఎద్దుకు తీసుకుని పోయేది. ఆ సంవత్సరము ప్రధానార్చకుడకు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యులను యేసు వెంట వెళ్ళేది. ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగుటలోనికి వెళ్ళెను.